కల్తీ కల్లు కల్లోలం, 15 మందికి తీవ్ర అస్వస్థత. హడావిడిగా 3 కల్లు దుకాణాలను సీజ్ చేసిన అబ్కారీ శాఖ. రాజస్థాన్ లో కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ దుర్మరణం. గుజరాత్ వడోదరాలో కుప్పకూలిన గంభీర వంతెన, 9 మంది జల సమాధి. పాట్నా ఢిల్లీ ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి, టేకాఫ్ అయిన కాసేపటికే అత్యవసర ల్యాండింగ్. సురక్షితంగా బయటపడిన 169 మంది ప్రయాణికులు. అమెరికాలో పట్టుబడ్డ మోనికా కపూర్, కస్టడీలోకి తీసుకున్న సిబిఐ. నెల్లూరు రాజకీయాల్లో నల్లపురెడ్డి, ప్రశాంతిరెడ్డిల మాటల యుద్ధం. ప్రశాంతిరెడ్డికి మద్దతుగా నిలిచిన కూటమి నేతలు, ప్రజా సంఘాలు. నల్లపురెడ్డి మాటల దాడిని ఖండించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్న ప్రశాంతిరెడ్డి. క్యాంటీన్లో పప్పు బాలేదని నిర్వాహకుడిని చితకొట్టిన ముంబై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్న భారత పర్యాటకులు, గణనీయంగా పెరిగిన విమాన సర్వీసులు, స్థిరంగా మారకం రేటు. ఉత్తర కొరియాతో సయోధ్య, 6 ఉత్తర కొరియా పౌరులను స్వదేశానికి పంపిన దక్షిణ కొరియా. ఎలాన్ మస్క్ ఏఐ గ్రోక్ పై తీవ్ర దుమారం. హిట్లర్ ను సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు. టెక్సాస్ వరదలపై అడిగిన ప్రశ్నలకు వింత సమాధానాలు. లండన్ లో వాగ్నర్ విధ్వంసం, డబ్బు కోసం రష్యాకు ఏజెంట్లుగా మారిన స్థానిక నేరస్తులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానన్న కేఏ పాల్, బీసీ నేతలను బీజేపీ వాడుకొని వదిలేస్తుందని మండిపాటు. జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత బీజేపీ గానం చేస్తోందని విమర్శ. ఢిల్లీకి చేరిన కర్ణాటక కుర్చీ పంచాయతీ. బెంగళూరులో ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న పార్టీ ఇన్ఛార్జ్ సుర్జేవాలా. కర్ణాటక సీఎం మార్పుపై మరోసారి ఊహాగానాలు. పంజాబ్ లోని మొహాలీ సభలో కేజ్రీవాల్ ప్రసంగం. తమ పాలనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందన్న జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు. 5000కే స్మార్ట్ ఫోన్. భారత మార్కెట్లోకి AI+. జూలై 12 నుంచి ఫ్లిప్కార్ట్ లో విక్రయాలు ప్రారంభం. అమర్నాథ్ యాత్రకు వెల్లువెత్తిన భక్తులు, 6 రోజుల్లో 1,00,000 దాటిన దర్శనాలు. నేడు భారత్ బంద్, స్తంభించిన బ్యాంకింగ్, రవాణా సేవలు. సమ్మెలో పాల్గొన్న 25 కోట్లకు పైగా కార్మికులు. పాతబస్తీ సూరం చెరువు FTLలో ఓవైసీ ఫాతిమా కాలేజ్. 10,000 మందికి పైగా పేద ముస్లిం యువతలు చదువుకుంటున్నారన్న రంగనాథ్. మానవతా దృక్పథంతో కూల్చివేత చర్యలను నిలిపివేశామని వెల్లడి. టిల్లు తర్వాత మళ్లీ కలిసిన సిద్ధు, నాగవంశీ. కొత్త సినిమాకు బాడాస్ అనే టైటిల్ ఖరారు. దర్శకుడు రాజ్ తో సమంత వెకేషన్ ఫోటోల షేర్. వెంటనే స్పందించిన రాజ్ భార్య శ్యామాలి. ఇతరులను బాధించవద్దు అంటూ ఇన్స్టాలో పోస్ట్. టెస్ట్ రిటైర్మెంట్ పై 2 నెలల తర్వాత స్పందించిన విరాట్ కోహ్లీ. గడ్డానికి రంగు వేసుకోవాల్సి రావడమే కారణమంటూ సరదా వ్యాఖ్య.